హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. సంబర్ స్పెషల్ అండి. నేను చేయబోయే రెసిపీ మినప్పప్పుతో వడియాలు వేస్తున్నానండి. ఆ వడియాలను ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది చేసి చూపిస్తానండి. మీరు మాత్రం ఈ వడియాలని సంవత్సరానికి సరిపోను ఒక్కసారి పట్టుకుని స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకున్నాక అప్పుడప్పుడండి మనం పప్పు కూరలు కానీ సాంబార్ కానీ ఇవన్నీ పెట్టుకున్నామనుకోండి, వేడివేడి అన్నంలో కొత్త మామిడికాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని ఈ వడియాలను నంచుకుని తింటే ఉంటుందండి. అమ్మా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చూడండి మరి నేను చేసే అన్నిటినీ. ఇదిగోండి మినప్పప్పు, ఇలా పొట్టుండ పప్పునే తీసుకోండి. పొట్టుండ పప్పుని తీసుకుని రాత్రి మనం పడుకునేటప్పుడండి నానబెడితే ఇలా పొట్టంతా ఊడిపోయి చూసారా, తెల్లారిపాటికి మనం కడుక్కోవడానికి ఇలా ఉంటుందండి. మీరు పొట్టుపప్పు వేసుకోండి, వడియాలకు మాత్రం చాలా బాగుంటుందండి బోలొచ్చి. లేకపోతే మీరు సాయిపప్పు పోసారనుకోండి గట్టిగా అయిపోయి వడియాలు మనం తినలేమండి. అందుకనే నేను ఇదిగోండి ఇలా కడుక్కుని పక్కన పెట్టుకున్నానండి. ఆ వడియాల్లోకి ఇదిగోండి నేను అల్లం ముక్క, పచ్చిమిరకాయలు ఒక 6, ఇదిగోండి కొంచెం జీలకర్ర వేసుకుని వీటిని అన్నింటిని మిక్సీలో ఇలా పేస్ట్ లాగా పట్టుకోండి. ఇదిగోండి ఇది మొత్తం అనండి 1/2 కేజీ పప్పు అండి. 1/2 కేజీ పప్పుకి నేను చూపించా కదండి అల్లం పచ్చిమిరకాయలు జీలకర్ర అని, అది సరిపోతుందండి. మీరు ఎక్కువ వేసుకున్నా కూడా వడియాలు కూడా గట్టిదనం వచ్చి బాగోండి. అందుకని అల్లం పచ్చిమిరకాయ కూడా కొంచెం తక్కువ వేసుకోండి. నేను పప్పు కడిగి రెడీ కట్టి పెట్టుకున్నా కదండి, ఆ పప్పుని ఇలా మిక్సీలో వేసుకుని కచ్చా పిచ్చాగాని రుబ్బుకోండి. ఏంటంటే ఎక్కువ టైం పట్టకుండా మీ త్వరగా అయిపోద్దండి పిండి. లేదనుకోండి మీరు రుబ్బలేరు అనుకోండి రోట్లోనూ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి. గ్రైండర్లో మిక్సీలో మాత్రం వేసుకోబాకండి. నేనేంటంటే కొంచెం నలగటం కోసమని నేను వేసుకుంటున్నానండి మిక్సీలోను. ఇదిగోండి ఇలా చక్కా ముక్కగా రుబ్బుకోండి. మిక్సీలో రుబ్బిన తర్వాత మనం రోట్లో వేసుకుని రుబ్బుకుంటే బాగా నొరగొచ్చి వడియాలకి చాలా బాగుంటుందండి. మనం వేసుకోవడానికి బద్దలు పడాలి వేసుకున్నాం అనుకోండి ఎక్కువ టైం బట్టి మనం రుబ్బలేమండి రోట్లో, కాబట్టి అదే గ్రైండర్లో అయితే ఈజీగా అయిపోతుందండి మీకు. అపార్ట్మెంట్లో రోల్ని చూసారండి, బాల్కనీలో ఎలా వేసుకున్నానో ఇలా చెక్క ముక్కగా రుబ్బుకున్నాం కదండి, దాన్ని ఇలా వేసేసుకోండి రోట్లోకి. నేనండి ఈ రోట్లో బీరకాయ టమాటా పచ్చడి కూడా చేసి చూపించానండి. చూసారా, అపార్ట్మెంట్ అయినా కూడా బాల్కనీలో రోల్ వేసుకునే నేను చేసుకుంటానండి చాలా వరకు. మనకేంటంటే అండి ఒక్కసారి మిక్సీలో అయితే మనం రోట్లో రుబ్బుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. లేకపోతే బద్దలు వేసామనుకోండి ఎక్కువ టైం పడుతుంది మనం రుబ్బుకోవడానికి. మీరు మాత్రం అండి ఈ పిండికి మీరు తడి ఎక్కువ చేసుకోబాకండి. తడి ఎక్కువ చేసుకుంటే ఏమవుతుందంటే వడియాలన్నీ పిండి పిండిగా అయిపోయి మీకు బాగా రావండి. కొంచెం కొంచెమే తడి చేసుకుంటూ రుబ్బండి. ఇదిగోండి ఇలాగే చేసుకోండి. మీరు మాత్రం ఎక్కువ వాటర్ పోసుకోబాకండి, ఏంటి ఇడ్లీ పిండిలాగాను. ఇదిగోండి మరీ మెత్తగా రుబ్బవసరం లేదండి, మరీ ముక్క ముక్కగా కూడా రుబ్బుకోకూడదండి. ఇదిగోండి సగం నలిగాకండి 1 అర స్పూన్కి మాత్రమే సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇందాక అల్లం పచ్చిమిరకాయ ఇవన్నీ పేస్ట్ పట్టుకున్నా కదండి, దాన్ని కూడా మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి. ఇదిగోండి నేను ఇది వేస్తున్నానండి. ఈ ఎల్లుల్లిపాయలని ఇలా తోలు తీసుకుని 4 గబ్బాలు వేసుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు రుబ్బేసుకుందామండి ఇట్లాగ. ఇదిగోండి ఇలా రుబ్బుకోండి. మరీ ముక్క చెక్క కాకుండా ఇలా నురుగు వచ్చేటట్టు రుబ్బుకుంటే వడియాలు చాలా బాగుంటుందండి. ఇక పిండి అయిపోయిందండి, తీసేసుకుందామండి గిన్నెలోకి. ఈ గిన్నెలో తీసుకుని మా అపార్ట్మెంట్లో పైకి వెళ్ళి వడియాలు పట్టుకుందామండి. పిండి నలిగింది కదండి, నలిగిన తర్వాత అపార్ట్మెంట్లో పైకి వచ్చామండి వడియాలు పట్టుకోవడానికి. ఒక క్లాత్ పరుచుకుని ఇదిగోండి కొంచెం తడి చేసుకోండి, చేతికి తడి చేసుకుని ఇదిగోండి ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక బాగా 2-3 రోజులు ఎండనివ్వండి. ఎండితే ఏమవుతుందంటే వడియాలకి పురుగు పట్టకుండా చాలా బాగుంటాయండి, నిలవ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఎండపోయినాయి అనుకోండి నిలవ ఉండవు, పురుగు వచ్చేస్తుందండి, మెత్తగా కూడా అయిపోతాయి మీకు వడియాలు. ఇదిగోండి అన్నిటినీ ఇలాగే వేసేసుకోండి. మా మనరాలకు కూడా నేర్పుతున్నానండి. అదిగోండి మా మనరాలు వేస్తాను చూడండి. మా పిల్లలందరికీ అన్ని పనులు నేర్పుతానండి. మీరు గబగబా ఇలా వేసేసుకోండి. ఏమవుతుందంటే ఎండేసరికి అండి అవి రౌండ్గా వచ్చి వడిని చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. మీరు కొంచెం చేతికి
తడి అంటించుకునే వేసుకోండి, ఎక్కువగా తడి మాత్రం అంటించుకోబాకండి. మీకు ఇష్టమైతే పెద్ద వేసుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే చిన్న చిన్న వేసుకోవచ్చు. ఈ మాత్రం అండి ఒకే షేప్లో వస్తాయండి నేను వేసేయను. నేను చూడండి, ఈ క్లాత్ అనే కాదండి, మనకి బట్టల కాటికి కవర్లు వస్తాయి కదండి, మైనపు కవర్లు, వాటి మీద కూడా వేసుకోవచ్చండి. ఏంటంటే ఈ మాత్రం 2-3 గంటల కన్నా కూడా ఎండలో అట్టి పెట్టబాకండి. ఎండలో అట్టి పెడితే ఏమవుతుందంటే అండి బాగా ఎండిపోయి మనకి ఒడియాలు రావండి సరిగ్గా. అందుకని 2-3 గంటలు ఆగిన తర్వాత ఆ క్లాత్ని ఇలా తిరగేసేయండి. మళ్ళీ అడుగు భాగాన్ని కూడా బాగా ఎండి ఒడియాలు బాగా వస్తాయండి మనకి. ఇలా వేసేసుకున్నాక వచ్చినాయండి. అయిపోయిన తర్వాత ఇదిగోండి, నేను ఆల్రెడీ వేసుకుని ఇంట్లో ఒడియాలు రెడీగా ఉంచుకున్నానండి. ఈ కిందకి వెళ్ళిపోయండి ఎలా వేయించుకోవాలి ఏంటన్నది వేయించి చూపిస్తానండి మీకు. కిందకి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇగోండి పట్టి రెడీగా ఉంచుకున్నాను అన్నాను కదండి. ఇగోండి ఎలా వచ్చినాయి చూసారా, రౌండ్గాను చాలా బాగుండే చూడటానికి. చూసారా, వీటినండి ఆయిల్ పోసుకుని వేయించుకుందామండి. ఇదిగండి గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అండి మీరు మాత్రం ఎప్పుడన్నా సరే మీడియంలో పెట్టి బాగా నూనె కాగనివ్వకండి. నూనె కాగితే ఏమవుతుందంటే బాగా మాడిపోతాయండి వేసిన వెంటనే. నూనె బాగా కాకుండానే ఈ వడియాల్ని వేయించుకోవాలండి. నూనె బాగా కాగనీయకుండా అయిగోండి అలా వేసుకోండి. వేసుకున్నాక కొంచెంసేపు ఏగనిస్తే ఆ పచ్చి వాసన కూడా పోయి మీరు బాగా నూనె కాగాక వేసారనుకోండి వెంటనే మాడిపోయి ఒడియాలు ఏగవు అనమాట. ఇగోండి ఇలా చూసారా, నేను చెప్పినట్టు మీరు చేసుకోండి. వేయన్నా కానీ చాలా బాగా వస్తాయండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. గ్యాస్ కట్టేసేసుకుని తీసేసుకుందామండి సర్వింగ్ ప్లేట్లోకి. అయిపోయింది. ఆయిల్ కూడా పేలవదండి వీటికి. మామిడికాయ పచ్చడి అండి, ఇది చిన్న ముక్కల పచ్చడి అండి. ఇదేంటంటే 10-15 రోజుల్లో కొత్తగా వచ్చిన కాయలు కదండి, తినాలనిపిస్తుందండి. అందుకని ముందు రెడీమేడెడ్గా ఇలా చిన్న ముక్కల పచ్చడి వేసుకోండి. టెంకి ముదిరాక సంవత్సరానికి ఉండేటట్టుగాను మే నెలలో పట్టుకోవాలండి మనం. ఏప్రిల్ ఆఖరికి మే ఫస్ట్ వీక్లో పట్టుకుంటే ఆ పచ్చడి నిలవ ఉంటుందండి. ఇదైతే ఉండదండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయలు అయిపోయే లోపు వేసుకోవచ్చండి. చూసారా, ఈ పచ్చడి కూడానండి నేను మీకు చూపిస్తానండి. ఈ ముక్కల పచ్చడి ఎట్టా పట్టుకోవాలి ఏంటన్నది. ఈ అన్నంలో అండి వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి, వడియాలు, నెయ్యి వేసుకుని పప్పు కూర కానీ సాంబార్ కానీ మీకు పులుసు కూరలు కానీ వండుకున్నా సరేనండి, ఆ వడియాలు నంజు పెట్టుకుని తింటేనండి ఎంత టేస్టీగా ఉందో నేను టేస్ట్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి. మీరు కూడా నేను నా వీడియోని చూసిన వెంటనే ఆ వడియాలు మీరు కూడా ఇంట్లో పట్టుకుని ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి నాకు తెలిసేది. నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ని చూడని వాళ్ళు కొత్తగా చూసేవారు ఉండారనుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవాకండి.